ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినం మాకు అనుగ్రహించినారు. మిమ్మల్ని ఆరాధించుట్లోనూ కనపరచుట్లోనూ ప్రభా మాకు ఇస్తున్న ఈ యొక్క తరుణాలను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అంతేకాదు నైనా, ఇక చివరి వర్తమానంలో ప్రభా మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ప్రభా మాలో ఏమైనా తప్పిదాలు ఉంటే దయచేసి క్షమించి మీకు సమీపస్తులుగా మేము ఉండేవారుగా మాకు తోడు ఉండి సహాయం చేయమని కోరుచు. ప్రభా మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని కోరుచు. యేసు క్రీస్తు ఘనమైన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యొక్క చివరి వర్తమానంగా మరి ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈ యొక్క 26వ అధ్యాయంలో 57, 58 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం, 58వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమున ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూసినట్లయితే, పేతురు యొక్క పరిస్థితి ఒక విధంగా బాధాకరమైన పరిస్థితి, ఒక విధంగా దుఃఖకరమైన పరిస్థితి. అంటే పేతురు యొక్క జీవితంలో మరి ఎంత దుఃఖకరమైన పరిస్థితి అంటే, ప్రధాన యాజకుని ఇంటి ముందుకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి అని మాట రాయబడ్డది. దూరము అనే మాటను మనం చూసుకున్నట్లయితే, అంతవరకు పేతురు శిలువ దగ్గరికి వెళ్ళక ముందు వరకు, ఆ యొక్క ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళే వరకు అంటే ఆ యొక్క రానువారు పట్టుకునే వరకు పేతురు సమీపస్తుడిగా ఉన్నాడు. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతో సంభాషించిన వాడుగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి పేతురు ఎప్పుడైతే రానువారు పట్టుకొని ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్లారో క్రీస్తు ప్రభువుని, వెంటనే దూరము అనేది పెరిగిపోయింది. ఆ యొక్క దూరము నిజంగా బాధాకరమైన పరిస్థితి. నేడు మన జీవితాల్లో కూడా దూరము అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవరికి? దేవునికి మనకి మధ్యలో దూరం అనేది పెరిగిపోయింది. ఇప్పుడు లోకంలో ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనిషికి మధ్యన దూరం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక వ్యాధిని బట్టి దూరంగా ఉండి దూరం జరిగి మాట్లాడుకోవాలి. ఇది లోకరీతిగా మనుషులకి దూరంగా ఉంటే మంచిదే, కానీ ప్రభువుకి దూరంగా ఉంటే ఎంతో డ్యామేజ్ జరిగిపోతుంది, ఎంతో నష్టం తెచ్చిన వారంగా ఉంటాం. ఇప్పుడు పేతురు ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క రానువారు పట్టుకున్నారో దూరం పెరిగిపోయిన తర్వాత పేతురు ఎవరితో సహవాసం చేస్తున్నాడు అనేది చూసినట్లయితే, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనంలో ఆఖరి భాగంలో దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ఒక సర్వ సృష్టికర్త దగ్గర ఉన్న పేతురు కొంత సమయం తర్వాత, దూరం పెరిగిపోయిన తర్వాత బంట్రోతులతో సహవాసం చేసేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాన్ని మన పరిస్థితి ఏంటి? ఈ యొక్క బంట్రోతుల గురించి మనం ఒక్కసారి చూసినట్లయితే, మార్క్సు వార్త 14వ అధ్యాయము 65వ వచనంలో ఒక మాట రాయబడ్డది. మార్క్సు వార్త
14వ అధ్యాయము 65వ వచనంలో, కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగువేసి ఆయన గ్రొద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. బంట్రోతులు యేసును అరచేతులతో కొట్టి పట్టుకున్నవారుగా ఉంటున్నారు. వారితోని సహవాసం అయిపోయింది. చూడండి పేతురుకి ఎప్పుడైతే ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయాడో, బంట్రోతులో కూర్చున్నాడో, ఈ బంట్రోతుల యొక్క లక్షణం ఏంటంటే అరచేతులతో కొట్టేవారుగా ఉన్నారనమాట. ఇంకా దీని గురించి, ఈ యొక్క వచనం గురించి యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చూసినట్లయితే, ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రధాన యాజకుడు అడుగుతాడు, నీ బోధన గురించి, నీ మాటల గురించి నాకు చెప్పు అని ప్రభువుని అడిగితే, యేసుని అడిగితే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధానం ఎలాగున్నదంటే, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో నేను దినదినము మాట్లాడుతూ వచ్చాను. ఇక్కడ ఉన్నవారందరికీ తెలుసు. వారిని అడుగు, నీవు నన్ను అడగనేలా, వారికి అడుగు, వారు చెప్తారు అని అన్నప్పుడు, ప్రధాన యాజకునికి అక్కడ కోపం వచ్చినట్టుగా కనబడలేదు. కానీ దగ్గర నిల్చున్న బంట్రోతుల్లో ఒకనికి కోపం వచ్చి, ప్రధాన యాజకునికి ఈ విధంగా ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని అరచేతులతో కొట్టిన వారుగా ఉంటున్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను కాని మాట అంటే ఆ కాని మాట ఏదో చెప్పు, మంచి మాట మాట్లాడినందుకు నన్ను ఎలా కొట్టుచున్నావు. ఎంత తగ్గింపుతో ఉన్నదో చూడండి అన్నమాట. అంటే బంట్రోతులు అరచేతులతో కొడుతున్నారనమాట. ఎంత బాధాకరమైన పరిస్థితి. ఒక్కసారి తీక్షణంగా ఆ యొక్క బంట్రోతు యొక్క ముఖాన్ని చూస్తే, బంట్రోతుని చూసినట్లయితే బంట్రోతు యొక్క బూడిద కూడా అక్కడ మిగిలి ఉండదే. అయినప్పటికీ ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. అయితే బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టిన వారుగా ఉంటున్నారు. బాధాకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. అదే సమయంలో యోహాను భక్తుడు కూడా 18వ అధ్యాయంలో 12వ వచనంలో, యోహాను సువార్త 18, 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించేవారుగా ఉంటున్నారు. కొట్టడమే కాదు, బంధించేవారుగా ఉంటున్నారన్నమాట. ఒక దూరం పెరిగిపోతే, ప్రభువుకి పేతురికి మధ్యన దూరం పెరిగిపోతే, ఇప్పుడు పేతురు యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే, బంట్రోతులతో కూర్చున్నాడే, వీరి యొక్క వీరితో సహవాసం చేస్తున్నాడే, ఈ బంట్రోతుల యొక్క నైజం ఏంటి అనేది కానీ మనం చూసినట్లయితే, అరచేతులతో కొట్టేవారుగా ఉంటారు, క్రీస్తు ప్రభువుని బంధించేవారుగా ఉంటున్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితితో చూడండి. అంతేకాదు, యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసి చెప్పేవారుగా ఉంటున్నారు. అరచేతులతో కొడుతున్నారు. అంతేకాకుండా ఆయన మీద ఎన్నో దోషారోపణలు మోపుతూ అరచేతులతో కొట్టినవారుగా ఉన్న ఆయనని, బంధించేవారుగా ఉన్న ఆయనని ఇప్పుడు ఏమంటున్నంటే సిలువ వేయి అని చెప్పి ఎంతగానో ఈ యొక్క బంట్రోతులు మాట్లాడేవారుగా ఉంటున్నారు. వీరితో సహవాసము. ఈ దినాన్ని నీవు నేను ప్రభువుకి దూరంగా ఉన్నట్లయితే, ప్రభువుకి సమీపస్తులుగా ఉన్న మనము ప్రభువుకి దూరంగా జరిగిపోతే, నీ సహవాసము నా సహవాసము ఎటువంటి వారితోని? ప్రభువుని దినదినము సిలువ వేసే వారంగా ఉంటున్నాము, క్షణము సిలువ వేసే వారంగా ఉంటున్నాము, ఆయనను బంధించే వారంగా ఉంటున్నాము, మనము ఆయన్ని అరచేతులతో కొట్టే వారంగా ఉన్నాము. అటువంటి సహవాసంలో నీవు నేను జీవించే వారంగా ఉంటున్నాము. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితి. ఎంత సమీపస్తుడిగా ఉన్నాడు పేతురు, ఎంత దగ్గరగా వచ్చిన ఆ పేతురు. శిష్యుల్లో మరి పేతురు పేరు ఎంతగానో మరి ముందుగా ఉండేది. అటువంటి పేతురు ఇప్పుడు ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు, బహుదూరంగా వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు.
ఆయనను దూరం నుంచి వెంబడిస్తూ దూరంగా వెళ్ళిపోతూ ఇప్పుడు బంట్రోలతో సహవాసం చేసేవాడుగా ఉంటున్నాడు. బాధాకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. నేను ప్రభువుకు దూరంగా ఉంటే సాతాను అనుచరులతోని మనం సహవాసం చేసేవారంగా ఉంటున్నాము. ఎంత బాధాకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, మనము మన యొక్క పరిస్థితిని అంతటిని ఒక్కసారి పరీక్షించుకున్న వారంగా ఉన్నట్లయితే నిజంగా ప్రభుకి దూరంగా ఉన్నామేమో, ఈ దినాన్ని ప్రభుతో సంభాషించలేని వారంగా ఉంటున్నామేమో. మన యొక్క సహవాసము దేవునికి ఇష్టము లేని ప్రజలతో సహవాసం చేస్తున్నామేమో. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలతోని సహవాసం చేస్తున్న వారంగా ఉన్నాము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, అందరూ ఆయనకి ఇష్టమే. కానీ కొందరు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారే, వారితో మన సహవాసం ఉందేమో. నేడు చూడండి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి, ఎంత బాధాకరంగా ఉన్నాయి. మనిషి జీవిస్తాడు అనే దానికి ఏమాత్రమూ ఆస్కారం లేదు. మనిషి ఉంటాడు అనడానికి ఏమాత్రమూ ఆస్కారం లేని పరిస్థితి, గ్యారంటీ లేని పరిస్థితి. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నేను ఆయనకి సమీపంగా ఉన్నామా? అయినప్పటికీ మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని పిలుచుకున్నవాడుగా ఉంటున్నాడు. అందుకనే నేను ఆయనకి అపనమ్మకస్తులుగా ఉండి ఆయనతో ఒకప్పుడు సహవాసం చేసి ఇప్పుడు ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ, ఆయనకి బహుదూరంగా ఉన్నప్పటికీ ఆయన మన పట్ల ఎంతో నమ్మకస్తుడుగా ఉంటున్నాడు, ఎంత సమీపస్తుడుగా ఉంటున్నాడు, మనతోని సంభాషించడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. పేతురు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయి బంట్రోతులతో కూర్చున్నాడంటే అసలు దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణము అది ఈ దినాన్ని మనము ప్రశ్నించుకోవాలి. దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణము మత్తయి 26:41. గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26 verse 41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇది మెలకువ అనేది లేదు, మెలకువ కలిగిన వారిగా లేరు. ముఖ్యంగా శిష్యులందరిలో పేతురుతో చెప్పి అనే మాట ఇక్కడ రాయబడ్డది. ఇప్పుడు శోధన వస్తుంది, భయంకరమైన శోధన రాబోతుంది. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పేతురు, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. శోధనలో తప్పించుకోవాలంటే ఈ ప్రార్థనలో నువ్వు ఉంటేనే తప్పించుకోగలవు. కానీ ఆయన ఆ చెప్పి వెళ్ళాడో లేదో శిష్యులందరూ, ముఖ్యంగా పేతురు కూడా నిద్రావస్థలో ఉన్నాడు. నిద్రించుట్లో ఆయన మరి సమయం గడిపిన వాడుగా ఉంటున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితితో చూడండి. పేతురు ఇప్పుడు ఏమైపోయిందండి? ప్రార్థన చేయలేని వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మెలకువ కలిగి ప్రార్థన చేసిన వాడుగా ఉంటే పరిస్థితి ఏమైందండి? దేవుడు చక్కటి సమాధానం ఇచ్చేవాడు. శోధన వస్తుంది ప్రభువా, తండ్రి శోధన వస్తుంది, ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలంటే, పేతురు శోధన వస్తుంది కదా, నువ్వు ఈ విధంగా చేస్తే నీవు ప్రభు నుంచి దూరంగా వెళ్ళవు అని చక్కటి సమాధానం వచ్చి ఉండేది. ఆ సమాధానాన్ని పొందలేకపోయిన పేతురు నిద్రావస్థలో ఉన్నాడు కాబట్టే ఇప్పుడు శోధనలో ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. బాధాకరమైన దుఃఖకరమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూడండి. ఒక ప్రార్థన అనేది లేక ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అదే పేతురుతో మాట్లాడుతున్న దేవుడు, పేతురు యొక్క పతనాన్ని గుర్తు చేసిన దేవుడు
ఈ దినాన్ని మన పతనం కూడా ప్రార్థన అనేది లేకపోతుందేమో, ప్రార్థించు వారంగా లేకపోతున్నామేమో, మన జీవితంలో ప్రార్థన అనేది లేదేమో, ప్రార్థించలేని వారంగా ఉంటున్నామేమో మనము. ఎంత బాధాకరమైన పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి. ఒక ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యం చేసేదిగా ఉంటుంది. ఒక ప్రార్థన శోధనలో తప్పించే మార్గాన్ని చూపెట్టేదిగా ఉంటుంది. అలాంటి ప్రార్థనని పేతురు నిర్లక్ష్యం చేశాడు. ప్రభువు ఎన్నో మార్లు చెప్పాడు, 3 మార్లు చెప్పినాడు, 3 మారులు నిద్ర 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 నిద్రపోయేవారుగా ఉంటున్నారు. ముఖ్యంగా పేతురు ఆ యొక్క పరిస్థితుల్లో నిద్రాభారంతో ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఈ నిద్ర ఏం చేస్తుందంటే రైట్ టైంలో శోధన సమయంలో ఏం చేయలేక ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా 3 మార్లు బొంకినవాడుగా ఉంటున్నాడు పేతురు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక చిన్నది అడిగితే భయపడి ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు అని అంటాడు, ఆయన ఎరగను అని అంటున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. నువ్వు వారిలో ఒకటి అంటే కాదు 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 కాదు. ఎప్పుడైతే ముమ్మారు బొంకేడో వెంటనే కోడి కూయడం అనేది జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. పేతురు ప్రార్థన అనేది లేక, ప్రార్థనలో దేవునితో సహవాసము అనేది లేక ఏం జరిగిందండి? ఇప్పుడు ఆయన నుంచి దూరంగా వెళ్ళడమే కాకుండా సిలువ వేయము, బంధించము, బంధించిన ఆ యొక్క అరచేతులతో కొట్టిన వారితో సహవాసం చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో వచ్చేసరికి మరి ఏం చేశాడంటే 26వ అధ్యాయంలో 69 నుంచి 75 వరకు చూసినట్లయితే ముమ్మారు బొంకినవాడుగా ఉంటున్నాడు. 3 మార్లు బొంకినవాడుగా ఉంటున్నాడు. అంతవరకు ఆయనతో సహవాసం చేసిన పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. ఈ దినము మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి అంతే. పైకి బాగానే ఉంటాం మనము, ఆ దేవునితో సహవాసం చేస్తున్నాం కదా అంటున్నాము. మొక్కుబడి ప్రార్థనే మన ప్రార్థన. మొక్కుబడిగా చేస్తాం మన ప్రార్థనని. ఏదో చెయ్యాలి కదా అని పైన మంత్రంలా చదివేసి మనం ముగించేస్తాం. మనం పైన మాటలే మనవి. ఏదో వాక్యం చదవాలి, ఈరోజు చదివాలి అంతే. ఆ వాక్యం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని తెలియకుండానే ఈరోజు 70 వచనాలు ఉన్నాయి, ఈరోజు 75 వచనాలు ఉన్నాయి. అబ్బో ఇంత చదవగలమా, సగం చూద్దామా, వద్దులే అని 75 వచనాలు ఎలా చదువుతామో మనకే తెలీదు. ఒక్క మాట మనకు అర్థం కాదు. అదే 10 వచనాలు ఉంటే ఆ అధ్యాయం, అబ్బా ఈరోజు చాలా 10 వచనాలే ఉన్నాయి చాలు హ్యాపీగాని చదివేసి వెంటనే మూసేసి ఏదో చిన్న ప్రార్థన చేసి పరిగెడతాం మనం అటు ఇటు. ఎంత బాధాకరం. ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోవడము ఎంత బాధాకరమైన పరిస్థితి చూడండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రభువు నుంచి దూరంగా వెళ్తే ప్రార్థన అనేది లేక. అందుకని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21-22 వచనాలు చూసినట్లయితే, నేను ఇంకనూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, అంటే ఈ ప్రార్థన అనేది ప్రభువుతో మాట్లాడుట. క్షణక్షణము ప్రభు ప్రార్థనలో ఇది మెలకువగా ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడి, పేతురు ఈ సమయంలో ఇది జరగబోతుంది కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి. నిజంగా ప్రభువు మనతో అన్ని విషయాలు పంచుకుంటాడా? అన్ని విషయాలు మనతో మాట్లాడతాడా? ఒక ప్రార్థన చేసినంత మాత్రాన్ని ప్రభువు జవాబిస్తాడా మనకి? శోధన వస్తే నిజంగా తప్పించే మార్గం చూపెడతాడా ప్రభు మనకి?
చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఎంత అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడో చూడండి. ఇక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే తన సేవకులకి, ప్రవక్తలకి, తన బిడ్డలకి ప్రతీది చెప్పి దేవుడు చేస్తాడు. ఎలాగా? ఒక ప్రార్థన ద్వారా. జస్ట్ ఓన్లీ ప్రేయర్, అంతే. ప్రార్థనతో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అనేక విషయాలు పంచుకుంటాడు మనతోని. కానీ ఈ ప్రార్థనే మన జీవితంలో లేదు. ప్రార్థన మన జీవితం లేక ఆయన మనతోని మాట్లాడి ఎంతో కాలం అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో దినాలు అయిపోయినాయి ఆయన మనతో మాట్లాడి. నిజమే, ఈ దినాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. మనం నిజంగా ఆయనతో సహవాసం చేస్తున్నామా? ప్రార్థనలో ఆయనకు సమీపస్తులుగా వస్తున్నామా? ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడా? బహుశా లేదేమో. నీ ప్రార్థనా జీవితం తక్కువైపోతే ఆల్రెడీ నువ్వు ప్రభువు నుంచి దూరంగానే వెళ్ళిపోయినట్టు, ప్రభువుకి బహుదూరంగా వెళ్ళిపోయినట్టే నువ్వు. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దుఃఖకరమైన పరిస్థితి చూడండి. ప్రభువుకి నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్టే ప్రార్థనా జీవితం నీలో లేకపోతే. కానీ నీవు ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను అని అంటున్నావు. అంతేకాదు, ప్రార్థన చేసుకున్నావు అని అంటుంది, కానీ పై మాటలు మాట్లాడేస్తూ ప్రభువు నుంచి దూరంగా ఉండి ఈ లోకంతో కలిసిపోతున్నాం. పేతురు చేసింది అదే జరిగింది. పేతురు జీవితంలో కూడా పేతురు దూరంగా వెళ్ళిపోయి బంట్రోతులతో కూర్చున్నారు. వారి యొక్క లక్షణాలు చూస్తే అరచేతులతో కొట్టేవారుగా ఉంటున్నారు, ఆయనను బంధించేవారుగా ఉంటున్నారు, సిలువ వేయము సిలువ వేయము అని చెప్పి కేకలు వేసేవారుగా ఉంటున్నారు. ఇది వారి యొక్క నైజం. వారితో సహవాసము పేతురుది. ఈ దినాన్ని అనేక మంది ప్రభువుని సిలువ వేసేవారుగా ఉంటున్నారు. వాళ్ళు అనుకోవట్లేదు, నేను బాగానే ఉన్నాను కదా. లేదు లేదు లేదు, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడాడు. ఒక దినాన్ని ఆ పంటను కోస్తాము. ఇప్పుడు పేతురు యొక్క పరిస్థితి చూడండి. దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన బహుదూరంగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఎప్పుడు చూడలేదు అనే ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అటువంటి పేతురు మరలా సమీపస్తుడిగా అయ్యాడు. దగ్గరగా వచ్చాడు ఆయన. ఏంటంటే మొట్టమొదటిది ఆయన చేసింది ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం, అంటే ఆఖరి వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎంత బాధాకరమైన పరిస్థితితో చూడండి, ఎంత దుఃఖకరమైన పరిస్థితితో చూడండి. సంతాపపడి ఏడ్చిన వాడుగా ఉంటున్నాడు ఇప్పుడు పేతురు. పేతురు యొక్క జీవితం చూడండి, సంతాపపడి ఏడుస్తున్నాడు ఇప్పుడు. అరే ఎంత మాట! ప్రభు ఎవరో తెలియదు అని చెప్పేసేనే, కానీ ప్రభు ఆల్రెడీ నాకు చెప్పాడే. శోధనలో మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన అనేది కోల్పోయాను నేను.
ప్రార్థన అనేది నా జీవితంలో లేకుండా అయిపోయింది. కాబట్టి ఆయన ఎవరో తెలియదని చెప్పి దూరంగా వెళ్ళిపోతే ఆల్రెడీ భవిష్యత్ ఎరిగిన దేవుడు పేతురుతో అంటున్నాడు, కోడి కోయక ముందు నన్ను ఎరగననే మాట మారును పలుకుతావు అని చెప్పిన ఆ దేవుడు ఒక ప్రార్థనలో ఈ యొక్క శోధన విషయంలో చెప్పలేడా? చెప్తాడు. నీ ప్రార్థన జీవితం, నా ప్రార్థన జీవితం ఈ క్షణంలో పరీక్షించుకుందాం. మనం ఏదో కోవిడ్-19 కరోనా వైరస్ గురించి భయపడిపోతున్నాం, మనం దాని గురించి ప్రార్థన చేస్తున్నామేమో. మనం లేదు, చేయడం తప్పేం లేదు. కానీ మనము ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎంత నష్టం తెచ్చుకుంటున్నామా అనేది గ్రహిస్తున్నామా? చూడండి, పేతురు ఎంత నష్టము సమకూర్చుకున్నాడో చూడండి. అలాంటి పేతురు దగ్గరికి మరలా ప్రభు వచ్చాడు. ఎంత తగ్గింపో చూడండి ప్రభుది. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. జాన్ గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 21 వర్స్ 22. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఎంత చక్కగా ప్రభువు పేతురుతో చెప్తున్నాడు. ఎవరి గురించి నువ్వు ఆలోచించద్దు పేతురు. ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు. సమయాన్ని బట్టి నేను ఈ యొక్క మాటని పేతురు గురించే మనం ధ్యానిస్తున్నాం. ఏమంటున్నాడండి? అతని గురించి నీకు అవసరం లేదు, అతను ఏమైనా పర్లేదు, అది నేను చూసుకుంటాను, కానీ నీవు నన్ను వెంబడించు. ఎందుకంటే ఆ యొక్క 21వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, మరలా లేచాడు. ఆరోహణం కాకముందు పేతురు ఆలోచించాడు, ఇంతవరకు మనతో ఉన్నాడే, ఆయనను వెంబడించామే, ఇప్పుడు మనకెవరు అని చెప్పి పాత జీవితానికి అలవాటు పడ్డాడు మరలా పేతురు. పేతురు ఎలా తప్పిపోతున్నాడు చూడండి. ఆయనతో పాటు కొంతమంది కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రభు. అప్పుడు పేతురుతో అంటున్నాడు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలను కాయు, నా గొర్రె పిల్లలు మేపు అని చెప్పి పేతురుతో ఎంతో చక్కగా చెప్తాడు. 21వ అధ్యాయం 15 నుంచి మనం చదివినట్లయితే ఎంతో చక్కగా చెప్తాడు. పేతురుతో మాట్లాడుతూ వస్తున్నాడు ప్రభు. అంటే పేతురు విడిచిపెట్టలేదు. ఆయన దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభువు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు ఇతను. అదంతా గమనించిన వాడిగా ఉంటున్నాడు పేతురు. అయినప్పటికీ ఎంతో తగ్గించుకొని ఇంకా మాట్లాడుతున్నాడు. నీవు 22వ వచనం చూసాం కదండి, నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు చాలు. ప్రభువుని వెంబడించేవాడిగా ఉంటున్నాడు. పేతురు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభువు ఎంత తగ్గించుకొని పేతురు దగ్గరికి వచ్చాడో చూడండి. అది మన ప్రభువులో ఉన్న గొప్ప సంగతి. పేతురు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చాడు. మరలా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు పేతురుతో, నువ్వు నన్ను వెంబడించి పేతురు. అదే ప్రభు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అదంతా ప్రభువు చూస్తున్నాడు కదా. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థనా సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయేవే, ప్రార్థన లేదు నీ జీవితంలో, మరి అనేక మంది వ్యతిరేకులతో నువ్వు సహవాసం చేస్తున్నావే, అయినప్పటికీ నేను నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను వెంబడించు. నువ్వు ఏదైతే కోల్పోయావో ప్రార్థనా జీవితం తిరిగి సంపాదించుకో. అందుకని 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 4వ వచనంలో చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఇర్మియా 31:4 ఏమున్నదంటే, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీద నిన్ను కట్టించును, నీవు మరలా తంబురలను వాయిద్దువు, సంబరపడు వారి నాట్యంలో నీవు కలిసెదవు.
దేవుడు ఏమంటున్నాడంటే, సంబరపడి వారి నాట్యంలో నువ్వు కలుస్తావు, మరలా నేను నిన్ను కడతాను అని అంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. నువ్వు తప్పిపోయావు, దేవునికి దూరంగా వెళ్ళిపోయావు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో నువ్వు కలిసిన వాడిగా ఉంటున్నావు. అయినప్పటికీ ఆయన తగ్గించుకొని వచ్చి నీ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నేను నిన్ను మరలా కడతాను, మరలా కట్టి నా రాజ్యంలోకి తీసుకెళ్తాను. అయితే ఈ లోకంలో నువ్వు నన్ను మనస్ఫూర్తిగా వెంబడించు. ఎంత తగ్గింపో చూడండి, ఎంత ప్రేమో చూడండి. మనం దూరంగా వెళ్ళిపోయినా ఆయన మనల్ని వదలట్లేదు. ఎందుకు అనంటే, నిన్ను నన్ను ఆయన పిలిచాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇటువంటి సమయంలో ఏ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాడో పేతురు, ఆ ప్రార్థనా జీవితాన్ని తిరిగి పొందుకున్నాడు. ఆయన ఆరోహణమైన తర్వాత అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13-14 వచనాల్లో పేతురును అని పేతురుతో స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేసిన మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అని వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, ఏ స్త్రీ అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసుండేది. ఏదైతే కోల్పోయాడో తిరిగి ఆ ప్రార్థనా జీవితాన్ని పొందుకున్నవాడు. ఏక మనసుతో అందరూ, ఇది నాన్న మనమందరూ ఏక మనసుతో ఒప్పుకుందాం, ప్రభువా మా ప్రార్థనా జీవితాలు మేము కోల్పోయాం, మేము ప్రార్థనలో మీతో సహవాసం లేని వారంగా ఉంటున్నాం, మేము ప్రార్థనలో మేము దగ్గర లేము, మీకు దూరంగా వెళ్ళిపోయిన వారంగా ఉంటున్నాము, దగ్గరగా ఉన్నాము అని అనుకుంటున్నామేమో, మేము నీకు వ్యతిరేకులైన వారితో మేము కలిసి ఉంటున్నాము, మాకు తెలియకుండానే జరిగిపోతుంది ప్రభువా. అయినా తగ్గించుకొని నాతో మాట్లాడుతున్నావు. ఈ దినాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ఈ దినాన్ని, నన్ను సరిచేయి ప్రభువా, నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభువా, తిరిగి ఆ ప్రార్థన జీవితాన్ని పొందుకుంటాను నేను. అందుకని ప్రభు నీకు నాకు ఇచ్చినాడు వాగ్దానం, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబులను వాయింతువు, సంబరపడవారి నాట్యంలో కలిసేదవు. దేవుని బిడ్డల మధ్య, దేవునితో సహవాసం చేరే మధ్య మరలా నేను నిన్ను చేస్తాను, నేను నిన్నే కడతానని ఎంత తగ్గిపో చూడండి. ఏ వ్యక్తి అయినా అలా మనం తగ్గిస్తాడా? మనల్ని ప్రేమిస్తాడా? తగ్గించుకొని వచ్చి కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ ప్రభువు తిరిగి ఆ ప్రార్థనా జీవితాన్ని పేతురుకి ఇచ్చిన తర్వాత, ఇప్పుడు పేతురు ప్రసంగానికి ఎంతమంది వచ్చారంటే 2వ అధ్యాయం చూస్తే 3000 మంది ప్రభువుని అంగీకరించిన వారుగా ఉంటున్నారు. మరలా ప్రసంగం చేస్తే 5000 మంది ప్రభువుని అంగీకరించిన వారుగా ఉంటున్నారు. ఇప్పుడు సంఘము అనేది ప్రారంభమైంది. ఒక ప్రార్థనా జీవితం ద్వారా సంఘము అనేది ప్రారంభమైంది. అందుకనే పేతురుతో అంటాడు ప్రభు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు పేతురుతో. చూసారండి ఎంత చక్కగా ప్రభువు మాట తిరిగి ఆ ప్రార్థన జీవితం పేతురుకిచ్చి ఆ ప్రార్థన ద్వారా సంఘాన్ని ఎలా కట్టాడో చూడండి. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అది మనం చేయగలమంటే కేవలము ప్రార్థన మాత్రమే. అదే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ విధంగా దగ్గరైన పేతురు సంఘాలు స్థాపించు ఒక దినాన్ని భక్త కోటికి ఒక చక్కటి మాట చెప్పాడు. ఆయన తన యొక్క 2 పత్రికలను రాసినాడు. 1 పేతురు, 2వ పేతురు. ఆ యొక్క అనేకమైన విషయాలన్నీ అందులో చెప్పినప్పటికీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు. తన జీవితంలో ఏది కోల్పోయాడో అది భక్త కోటి అందరికీ ఒక హెచ్చరికలాగా ఉన్నది. చూడండి 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ఏదైతే కోల్పోయాడో ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన అనేది లేక, మెలకువ అనేది లేక ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోయాడో
భక్త కోటికి చెప్తున్నారు, అది చాలా డేంజర్. అది తన అనుభవాన్ని అంతా అక్కడ చెప్పాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలవారుగా ఉండండి. స్వస్థ బుద్ధి కలవారుగా ఉండండి మీరు. అందుకని ప్రార్థనలో మెలకువా. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పేతురు. నేను కోల్పోయిన ప్రార్థన జీవితం, ఎంతో నష్టపోయాను, కానీ ప్రభు తగ్గించుకొని నన్ను పిలిచాడే, నమ్మకస్తుడు పిలిచాడే. ఆ పిలిచిన ఆ ప్రభు దగ్గరికి నేను వచ్చాను. ఇప్పుడు తిరిగి ఆ ప్రార్థన జీవితం పొందుకున్నాను. ఆయా ప్రసంగాల ద్వారా మరి అనేకులు రక్షింపబడి కొన్ని సంఘాలు ప్రారంభింపబడ్డాయి. సంఘము అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆనాడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎంత స్పష్టంగా నెరవేరిందో చూడండి. నీవు పేతురువు ఈ పండ మీద నా సంఘాన్ని కట్టుదనన్నది ఎంత చక్కగా కట్టాడో చూడండి. అటువంటి దేవుడు ఈ దినాన్ని నీతోని నాతోని మరలా చెప్తాడు, మరలా నేను కడతాను అని అంటున్నాడు. ప్రార్థనా జీవితం మరలా ఇస్తాను అని అంటున్నాడు. నిజమే కదా, మనం కోల్పోయాం కదా మన ప్రార్థనా జీవితాన్ని. ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు, మరలా నేను నీకు ఇస్తాను ప్రార్థనా జీవితాన్ని. నువ్వు నాకు సమీపస్తుడిగా వచ్చేయి, నా దగ్గరకు రా, మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. మనం ఈ దినాన్ని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందక ముందు మనం అంతా ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలోకి వచ్చి. అందుకని 1 కొరింథీ 11:28 ఏం చెప్తుందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని తాగను. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకటే పరీక్షించుకుందాం, ప్రభువుకి మనకి దూరం ఎంత ఉంది. దూరం పెరిగిపోతే ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఆ విధంగా ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామే, బొంకే వారంగా అయిపోతున్నాం. మనము ఆయన ఎవరో తెలియదని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయినాం. ఈ దినాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసులు చూసేస్తే, నిజంగా ఇతనిలో క్రీస్తు ఉన్నాడని ఇతను చెప్పగలుగుతున్నాడా అంటే ఎంత దూరం పెరిగిపోయిందో చూడండి. కానీ ఇదంతా జరగడానికి గల కారణం ఒకటే, ఏంటన్నది ప్రార్థన అనేది లేక. మనందరి జీవితంలో ప్రార్థన అనేది లేకపోబట్టికి దూరంగా వెళ్ళిపోయినామే. ఈ దినాన్ని ప్రభు దగ్గరికి మనస్ఫూర్తిగా వద్దాం. మనం ప్రభువా, తిరిగి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని నేను మరలా పొందుకునేటట్లకు సహాయం చేయి. నీతో కలిసి ఉండేవాడుగా, నీతో మాట్లాడేవాడుగా, నీకు సమీపస్తుడుగా ఉండేటట్టు నాకు సహాయం చేయి. మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకునే వారంగా ఉందాం. మనం ప్రభా, నీకు ఎంతో నష్టం తెచ్చేది, నా ద్వారా మరి నేను నష్టపోయేది కాకుండా నా కుటుంబానికి, నా సంఘానికి నష్టం తెచ్చాను. ఒక ప్రార్థన అనేది లేక మీతో మాట్లాడలేని వాడిగా ఉన్నప్పుడు, ఒకవేళ మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు నాకు చెప్పేవారే, అవన్నీ దినాన్ని వెళ్ళలేని వాడిగా ఉంటున్నాను. ప్రభా, దయచేసి నన్ను క్షమించు ప్రభా. నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభా, నీతో సహవాసం చేసేవాడుగా ఉంటాను, నీకు సమీపస్తులుగా ఉంటాను. తిరిగి ఆ ప్రార్థనా జీవితాన్ని నేను పొందుకుంటాను ప్రభా. మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభుని అడుగుతాం. ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నిజమే, నా జీవితంలో కూడా నేను ఒప్పుకునేవాడుగా ఉంటున్నాను అనేక మార్లు. ఒకటే, ఆయన రాకడ సమీపంగా ఉంది. మెలకువ అనేది మనలో జీవితంలో ఉండాలి. అందుకని దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. ఆ సహవాసం అనేది లేకపోతే విడిచిపెట్టబడతాం. గొప్ప ఉదాహరణ, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు నూనెతో సహవాసం చేస్తున్నారు, బుద్ధి లేని కన్యకలు నూనె లేదు వారి దగ్గర. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సూచన. పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేదు, బయటనే విడిచిపెట్టబడ్డారు. కానీ బుద్ధిగల కన్యకలు నూనెతో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్నారు, ప్రభువుకు సమీపంగా ఉన్నారు, ప్రభువుతో పాటే ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా మెలకువ కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు నిన్ను నన్ను కొడుతున్నాను, ఒక ప్రార్థన ద్వారానే ఆయనతో సహవాసం చేసేవారం ఉంటాం. ఆ ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే, దూరం పడితే, ఒక దినాన్ని ప్రభు వస్తే నీవు నేను విడిచిపెట్టబడే వారంగా ఉంటామేమో. ఎంత బాధాకరమైన పరిస్థితి.
ఆ విధంగా నీవు నేను విడిచిపెట్టకుండా ఉండాలనే దేవుని యొక్క కోరికే ఉన్నది. ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థనా జీవితం లేక కోల్పోయి నా నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. నాకు సమీపంగా రా, నా దగ్గరికి రా, నువ్వు నాతో సహవాసం చేయి. తిరిగి ప్రార్థనా జీవితం పెంచుకొని నాతో మాట్లాడుతుంటే అనేక విషయాలు నీకు బోధించేవాడుగా ఉంటాను. నేను అనేక విషయాలు నీకు చెప్పేవాడుగా ఉంటాను. అనేక విషయాలు నీతో పంచుకునేవాడుగా ఉంటాను. కాబట్టి ఇది నా దగ్గరికి రా, నాతో మాట్లాడుతూ ఉంటే నీతో కలిసి సహవాసం చేసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక దినాన్ని నేను వచ్చినప్పుడు నేను కూడా నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాను. ఒక ప్రార్థన లేకపోతే, మెలకువ అనేది లేకపోతే, అందుకని పేతురు భక్త కోటికే రాశాడనమాట. అన్నిటి అంతము సమీపమైనది. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయాలని చెప్పి భక్త కోటికే రాస్తున్నాడే. నిజంగా అందులో నీవు నేను ఉన్నామేమో ప్రార్థన లేక. ఇది నేను ప్రతీదీ ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు నమ్మకంగా ఉంటాను, నీ మీద ఆధారపడతాను. ప్రభువా, నీవే నాకు తోడుకుని సహాయం చేయి. తప్పకుండా ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు, బలపరిచేవాడుగా ఉంటాడు, భద్రపరిచేవాడుగా ఉంటాడు. తిరిగి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎంత ఆనందమో ఆలోచించండి. ఈ దినాన్ని ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడేమో ఒక ప్రార్థనా జీవితం అనే గురించి. పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు సరి చేసుకొని, ఇప్పుడు సరి చేసుకున్న పేతురు ఎంత నష్టం అనిపించిందని చెప్పిన పేతురు ఇప్పుడు భక్త కోటిగా రాస్తున్నాడు. సరి చేసుకున్నాడు కాబట్టి నీవు నేను సరి చేసుకుంటే అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొస్తాం మనం. ఆ విధంగా మనల్ని మనం సరి చేసుకొని ఆ తర్వాత యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందాం. కొన్ని నిమిషాలు మనం మౌనంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను తప్పిపోయాను ప్రార్థన నుంచిట్లో, ఈ దినాన్ని మనస్ఫూర్తిగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, ఈ ప్రార్థన నుంచి నీకు దూరం కాకుండా నాకు సహాయం చేయ ప్రభు అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఆ తర్వాత యోగ్యమైన రీతిలో బలలో పాల్పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారం ఉందాం. ఆయన రాకడ వరకు అనేకుల్ని బలపరిచే వారం ఉందాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయపడును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.